హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మహారాష్ట్ర మహాబలేశ్వర్లో 17వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప మరాఠా యోధుని కోసం తెలుసుకుందాము. తానాజీ మల్సరే. తానాజీ మల్సరే ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో ఒక సైనిక జనరల్. తానాజీ మల్సరే సింహగఢ్ కోట యుద్ధంలో చూపిన అద్భుతమైన ధైర్య సాహసాలకు, ప్రాణత్యాగానికి ప్రసిద్ధి చెందారు. స్థానిక కవి తులసీదాస్ సింహగఢ్ యుద్ధంలో తానాజీ పరాక్రమాలను వర్ణిస్తూ ఒక పోవడ భారతీయ జానపద గేయాన్ని రాసి ఆయన్నొక ప్రముఖ వ్యక్తిగా స్తుతించారు. తానాజీ ధైర్య పరాక్రమాలను వర్ణిస్తూ ఎన్నో ఇండియన్ సినిమాలు అద్భుతంగా తీయబడ్డాయి. ది స్టోరీ ఈజ్ నోన్ టు ఎవ్రీ మరాఠా చైల్డ్ త్రూ ద బాలెడ్ ఆఫ్ సింహగఢ్. సింహగఢ్ జానపద గేయాల ద్వారా మరాఠా సామ్రాజ్యంలోని చిన్న చిన్న పిల్లలకి కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కథ అయితే తెలుసు. ద సింహగఢ్ ఫోర్ట్ వాజ్ వన్ ఆఫ్ ద 23 ఫోర్ట్స్ సరెండర్డ్ టు ద ముఘల్స్ యాజ్ పర్ ద పురందర్ ట్రీటీ. పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ మహారాజ్ మొఘల్స్కి అప్పగించిన 23 కోటల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోట సింహగఢ్ కోట ఒకటి. దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ మరాఠాస్. There was fire in the heart of Marathas. That fire would never subside till they take revenge. ఈ విధంగా శివాజీ మహారాజ్ తమ మరాఠా సామ్రాజ్యానికి సొంతమైన 23 కోటల్ని మొఘల్స్కి అప్పగించడం అనే విషయం మరాఠా సామ్రాజ్య ప్రజల్ని చాలా బాధపెట్టి వారి హృదయాల్లో మంటలు రేగాయి. తిరిగి ఆ కోటల్ని స్వాధీనం చేసుకుంటే కానీ ఆ హృదయంలో మంటలు అయితే చల్లారవు. ఒకరోజు ఉదయాన్నే శివాజీ మహారాజ్ తల్లి ప్రతాప్గఢ్ తన కోట కిటికీలోంచి సింహగఢ్ కోటను చూస్తూ తమ సొంత కోట తిరిగి తమకి దక్కాలని శివాజీ మహారాజ్ని కోరింది. అయితే మొఘలు సామ్రాజ్యాన్ని ఎదిరించి ఆ కోటను తిరిగి దక్కించుకోవడం చాలా కష్టమైన పని అని శివాజీ మహారాజ్కి తెలుసు. అయితే ఇంత కష్టమైన పనిని తన ధైర్య సాహసాలతో సాధించగలిగిన వ్యక్తి ఒకడున్నాడు. అతడే మన తానాజీ. శివాజీ మహారాజ్ తానాజీకి కబురు పంపించాడు. తానాజీ వచ్చినప్పటికీ ఆ సింహగఢ్ కోటను తిరిగి దక్కించుకోవడానికి యుద్ధం చేయమని చెప్పడానికి, తన ప్రియ స్నేహితునికి ఆ విషయం చెప్పడానికి శివాజీ మహారాజ్ చాలా సంకోచించాడు. ఎందుకంటే మొఘలు సామ్రాజ్యం నుంచి తిరిగి ఆ కోటను స్వాధీనం చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని. ఆ ప్రయత్నంలో తన స్నేహితుని యొక్క ప్రాణం పోవచ్చు. అప్పుడు శివాజీ తల్లి ఆ సింహగఢ్ కోటను తిరిగి సాధించడానికి యుద్ధ వ్యూహాన్ని తానాజీకి వివరించింది. అప్పుడు తానాజీ సింహగఢ్ కోటను తిరిగి దక్కిస్తానని, అవసరమైతే ఆ ప్రయత్నంలో తన ప్రాణత్యాగం కూడా చేస్తానని శివాజీ మహారాజ్కి తల్లికి ప్రామిస్ చేశాడు. అది 1670 ఫిబ్రవరి ఒక చల్లని వెన్నెల లేని చీకటి రాత్రిలో తన ప్రయత్నాన్ని సాధించడానికి రహస్యంగా సింహగఢ్ కోటను చేరుకున్నాడు. భూమి నుంచి 2490 అడుగులు అంత ఎత్తులో ఉన్న ఆ కోట గోడని ఎక్కడానికి శివాజీకి ఇష్టమైన ఒక ఉడుముని సాయంగా తెచ్చుకున్నాడు. ఆ ఉడుము నడుముకి తాడు కట్టి ఆ తాడుని తను పట్టుకుని అంత ఎత్తైన కోట గోడని ఎక్కుతూ కోట పైభాగానికైతే చేరుకున్నాడు. తానాజీతో పాటుగా కొంతమంది సైనికులు కోట పైభాగానికి చేరుకున్నారు. తానాజీ సైనికుల యొక్క అలికిడి మొఘల్ సామ్రాజ్య సైనికులకైతే తెలిసిపోయింది. తానాజీ సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి మొఘల్ని మట్టి కరిపించి తిరిగి తమ సింహగఢ్ కోటని తమ స్వాధీనం చేసుకున్నారు. ఇట్ వాజ్ ఏ గ్రేట్ విక్టరీ ఫర్ ద మరాఠాస్. మరాఠాలకు ఇది చాలా పెద్ద విజయం. ద న్యూస్ ఆఫ్ ద విక్టరీ రీచ్డ్ శివాజీ. ఈ విజయవార్త శివాజీని చేరింది. హీ రష్డ్ టు ద ఫోర్ట్ ఈగర్లీ టు కంగ్రాచులేట్ తానాజీ. ఈ విజయానికి కారణమైన తానాజీని అభినందించడానికి శివాజీ మహారాజ్ సింహగఢ్ కోటని చేరుకున్నారు. కానీ శివాజీ మహారాజ్ని బాధకి గురిచేస్తూ తానాజీ అక్కడ నిర్జీవుడై పడి ఉన్నాడు. ఆ యుద్ధంలో తానాజీ వీరమరణం పొందాడు.
శివాజీ మహారాజ్ తన ప్రియ స్నేహితుడైన తానాజీ వీరమరణాన్ని గుర్తు చేసుకుంటూ 12 రోజులు దుఃఖించాడు. వెన్ శివాజీ లెర్న్డ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ డెత్ హీ రిమార్క్డ్ గడ్ అలాపన్ సింహగేలా. ఎప్పుడైతే శివాజీ ఆ సింహగఢ్ యుద్ధంలో తన ప్రియ స్నేహితుని వీరమరణం గురించి తెలుసుకున్నాడో అప్పుడు కోట వచ్చింది కానీ సింహం చనిపోయింది అని ప్రస్తుతించాడు. ఇట్ మెంట్ వీ హ్యావ్ గెయిన్ ద ఫోర్ట్ బట్ లాస్ట్ ద లైన్. మేము కోటని సాధించాము కానీ కోట విజయానికి కారణమైన సింహాన్ని కోల్పోయాము. నేటికి ఎంతోమంది మహారాష్ట్ర పూణే సింహగఢ్ కోటలో ఉన్న తానాజీ మాలుసరే సమాధిని దర్శించి ఆయన ధైర్య సాహసాలకు నివాళులు అర్పిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్.